సైలెంట్ గా వచ్చారు. వెండి పట్టీలు కావాలి అంటూ బేరం మొదలు పెట్టారు. అది చూపించు ఇది చూపించు అంటూ ఆరుగురు కలిసి రౌండప్ చేసి షాప్ ఓనర్ ని తికమక పెట్టేశారు. సందట్లో సడమియలాగా ఒక బాక్సే నింపేశారు. ములుగు జిల్లా వెంకటాపురంలో జరిగింది ఈ ఘరానా చోరీ. జై గణేష్ జ్యువెలరీకి ఆరుగురు మహిళలు వెళ్లారు. పక్కా ప్లాన్ తోని లోపలికి ఎంటర్ అయిన ఈ బ్యాచ్ పట్టీలు కొంటున్నట్టు నటిస్తూ ఏకంగా ఇలా బాక్స్ మొత్తాన్ని ఎత్తుకెళ్లిపోయారు. షాప్ ఓనర్ ని మాటల్లో పెట్టి అతని దృష్టి మళ్లించి ఇలా దోచుకెళ్లిపోయారు. ఇదంతా అక్కడ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. తీరా వాళ్లు వెళ్లిన తర్వాత ఒక బాక్స్ తగ్గింది అన్న విషయం గుర్తించిన షాప్ యజమాని పోలీసులను ఆశ్రయించారు. చోరీకి గురైన వెండి దాదాపు 2 కేజీలు ఉంటుందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి 2 లక్షలకు పైనే ఉంది. పైగా ఆభరణాల రూపంలో ఉన్న వెండికి ఇంకాస్త ధర ఉంటుంది. అందుకే ఈ ఆరుగురు చాలా తెలివిగా జ్యువెలరీ షాప్ ని టార్గెట్ చేసి వెండి పట్టీలు ఎత్తుకెళ్లిపోయారు.